హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మూన్నాళ్ళ సంబరం, ఏడాదంతా జ్ఞాపకం, స్వరం నిండిన సంగీతాల సంతోషాలు మన సొంతం. ఈ దినం ఊరించే విందుతో పసందైన వేడుక చేసుకుందాం. కనుమ పండుగ శుభాకాంక్షలు అందరికీ. ఓంకారం పూజ ఛానల్ తరపున మీరు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. కనుమ పండుగ రోజున చాలామందికి ఎటువంటి పూజలు విధానాలు ఆచరించాలో చాలామందికి తెలియదు. కనుక ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ఈరోజు ఏ ఏ విధానాలు మనం పాటించాలి, ఎటువంటివి చేస్తే మనకు మన కుటుంబానికి చాలా మంచిదో ఈ వీడియోలో జాగ్రత్తగా తెలుసుకోండి. అందరూ వీడియోని చూసే ముందు ఛానల్ను కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. నేటి వీడియోను పంచాంగం అంశంతో మొదలు పెడదాం. నేటి పంచాంగం తేదీ 16/1/2024. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, పంచమి, తదుపరి షష్ఠి. నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. వారం మంగళవారం. తదుపరి సుభాషితం అంశం గురించి తెలుసుకుందాం. నేటి సుభాషితం: ఎంత ఆకలితో ఉన్నా సింహం గడ్డి మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టుముట్టినా కూడా ఉత్తముడు నీతి తప్పడు. తదుపరి కనుమ రోజున మనము ఎటువంటి విధానాలు, పూజలు ఆచరిస్తే మనకు మన ఇంటికి శ్రేయస్కరమో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను జాగ్రత్తగా అందరూ చూడండి. అసలు కనుమ పండగ రోజు ఏం చేయాలి? ముఖ్యంగా కనుమ పండగ రోజు గోసేవ చేయడం చాలా శ్రేయస్కరం. ఈరోజు కనుమ పర్వదిన రోజు కాబట్టి ఈరోజు గోవులను పూజించడం, గోశాలకు వెళ్ళి గోగ్రాసాన్ని అందించడం చాలా విశేషం. కొందరు మకర సంక్రాంతి రోజున గోసేవ చేస్తారు, మరికొందరు కనుమ రోజున గోసేవ చేస్తారు. ఈరోజు చేయవలసిన పూజలో ముఖ్యమైనది శుక్రధాన్యాన్ని స్వీకరించడం. శుక్రుడు అపరిమిత శక్తిని, తేజస్సును, సంతోషాన్ని, ఇష్టపడిన దాన్ని ప్రాప్తించడానికి మనకు జాతకంలో శుక్రగ్రహం ఉపయోగపడుతుంది. శుక్రబలం ఉంటే అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. శుక్రుడు నివసించే ధాన్యం బొబ్బర్లు, అనుములు. ఈ అనుములు, బొబ్బర్లను నానబెట్టి వాటితో ఆహార పదార్థాలు తయారు చేసి కులదేవత ముందు కానీ, శుక్రగ్రహం ముందు కానీ, ఇంటి దేవుని ముందు కానీ నైవేద్యం పెట్టి స్వీకరించాలి. స్వీకరించే ముందు నమో శుక్రాయ నమః అని సేవించడం వలన ఆ శుక్రుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మనపై కలిగి జాతకంలో శుక్రబలం పెరుగుతుంది. అంతేకాకుండా ఈ కనుమ రోజున ఇంకొక దివ్యమైన పరిహారం కూడా చేయాలి. ఒక కొబ్బరికాయను పీచు తీయండి. ఆ పీచును కొద్దిగా ఉంచి, ఎలా అంటే కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి. ఆ 3 కళ్ళలో 2 కళ్ళు కనబడేలా పీచు తీసుకొని ఒక కన్ను మూసుకునేలా పీచును అలాగే ఉంచండి. ఇలా కొబ్బరికాయను పీచి తీసుకొని ఆ కొబ్బరికాయపై కర్పూరాన్ని వెలిగించి ఇంటికి దిష్టి తీయండి. ఇలా దిష్టి తీసిన తర్వాత కర్పూరాన్ని ఇంటి గుమ్మం బయట వేసి తదుపరి కొబ్బరికాయను నదిలో వేసిరండి. ఇలా నదిలో వేయడం వలన ఇంటికి పట్టిన సమస్త నరదృష్టి, నరఘోష, దరిద్రం అన్నీ తీరిపోతాయి. నదీ ప్రాంతంలో ఉన్నవారు దీన్ని ఖచ్చితంగా ఆచరిస్తారు. ఒకవేళ నదీ ప్రాంతం లేనివారు, బావులు ఇలాంటివి లేనివారు కొబ్బరికాయను దిష్టి తీసి దేవాలయానికి వెళ్ళి తాంబూలంతో పాటుగా కొబ్బరికాయను దానం ఇవ్వండి. ఒకవేళ దానాన్ని ఎవరు స్వీకరించకపోయినట్లయితే కొబ్బరికాయను దేవాలయంలో పెట్టిరండి. ఇది కూడా చేయడానికి వీలు లేనివారు కొబ్బరికాయను దిష్టి తీసి ఇంటి గుమ్మం బయటే పగలగొట్టి ఆ కొబ్బరి ముక్కలను ఇంటి గుమ్మం బయట వేయండి, లేదా తులసి కోట ముందు కంచంలో పెట్టండి. ఒకవేళ ఇది కూడా కానివారు కొబ్బరికాయలను పగలగొట్టి ఇంటి గుమ్మం బయట ఎండబెట్టి ఆ ఎండిపోయిన కొబ్బరి గిన్నెలను హోమంలో కానీ, యాగాదుల్లో కానీ, ఇంటికి ధూపం వేయడానికి కానీ ఎలా అయినా ఉపయోగించండి. ముఖ్యంగా మనకి దీన్ని మనం ఆహారంగా స్వీకరించకూడదు. ఇంకా మీకు వీలైతే కొబ్బరికాయను ఇంటి గుమ్మం బయట పలగొట్టి కొబ్బరిని ఆహారంగా స్వీకరించే జంతువులకు కూడా పెట్టండి. ఇలా చేయడం వలన ఈరోజు ఇంటికి పట్టిన నరదృష్టి, నరఘోష, దరిద్రం అన్నీ తీరుతాయి. ఒకవేళ కొబ్బరికాయ తేవడానికి వీలు లేని వారు ఏదైనా ఏకదళ ధాన్యం అంటే బియ్యం, వడ్లు, గోధుమలు, రాగులు ఇలాంటివి ఒక ధాన్యాన్ని కొద్దిగా తీసుకొని ఇంటికి దిష్టి తీసి బయట పాడవేయండి. ఇలా చేయడం వలన మంచి ఫలితం కలిగి మీరు, మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. తప్పకుండా ఈ కనుమ రోజున ఈ పూజను, ఈ పరిహారాన్ని తప్పకుండా అందరూ ఆచరించండి. ఇప్పుడు మంత్ర ప్రభావం అంశంలో మనం పఠించవలసిన మంత్రం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ మంత్ర పఠనం వలన మనకు ఆరోగ్యం, ఏకాగ్రత, ధైర్యం, సరైన సమయాల్లో మంచి నిర్ణయాలు తీసుకునే జ్ఞానం సంపూర్ణంగా ఆ షణ్ముఖుని దయం వల్ల వస్తుంది.
కాబట్టి అందరూ ఈ నామాన్ని ఈరోజు పఠించండి. ఓం షణ్ముఖాయ నమః. ఓం షణ్ముఖాయ నమః. ఓం షణ్ముఖాయ నమః. తదుపరి కార్యసిద్ధి అంశంలో మనం ఉదయం చేయవలసిన పూజా విధానాన్ని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కార్యసిద్ధి అంశంలో మనం ఇప్పుడే చేయవలసిన పూజా విధానం, ఇంట్లో శివలింగం ఉంటే లేదా శివలింగంతో పాటు నాగపడగ ఉన్న శివలింగం కలిపి ఉంటే చాలా మంచిది. ఒకవేళ నాగపడగ ఒక్కటే ఉన్నా కూడా దానికి పాలాభిషేకంతో చేయాలి. ఈరోజు అభిషేకం చేయాలి. ముందుగా పాలతో అభిషేకం చేసి, తరువాత నీటితో అభిషేకం చేసి, తరువాత గంధం రాసి, కొద్దిగా నానబెట్టిన బియ్యం మరియు బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయడం వలన ఈరోజు సంపూర్ణ ఆరోగ్యం మరియు పిల్లలకు ఆయువు, ఎటువంటి దోషాలు ఉన్నా కూడా వెంటనే దూరం అవుతాయి. ఇక కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశంలో ఈరోజు మనం సాయంత్రం పాటించవలసిన దివ్యమైన పరిహారాన్ని తెలుసుకునే ముందు ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోను చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఈరోజు లక్ష్మీదేవి ముందు 2 ఆవ నూనెతో దీపాలను వెలిగించాలి. తరువాత లక్ష్మీ అష్టకాన్ని కానీ కనకధార స్తోత్రాన్ని కానీ పారాయణం చేయాలి. సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. మంచి దివ్యమైన పరిహారం లక్ష్మీ అనుగ్రహం కోసం ఈరోజు ఈ పరిహారం అందరూ తప్పకుండా పాటించండి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి సమస్త గ్రహదోషాలు తొలగిపోతాయి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తం సుఖినో భవంతు. ఇలాంటివి ఎన్నో పూజా విశేషాల గురించి మన ఛానల్ ద్వారా తెలుసుకొని అందరూ